ఈరోజు మనం ఎంత ఆధునిక విజ్ఞానంతో ముందుకెళ్ళినా భూమి నుంచి వచ్చినటువంటి ఆహారమే, ప్రకృతి వనరులను ఉపయోగించుకొని ఆ యొక్క ఆహారాన్ని మనం తినడం వల్ల ఆ ఎలిమెంట్స్ మన బాడీలోకి రావడం వల్ల చాలా రకాల రుగ్మతలకు మనము లోను కావం. కాబట్టి ఈ యొక్క పిఎండిఎస్ విధానం కూడా అంతే. అక్కడ కూడా ఏమవుతుంది, బయోడైవర్సిటీ క్రాప్స్, అందులో బ్యాక్టీరియా బాగా డెవలప్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నా పేరు అయ్యప్ప నాయుడు, తిరుపతి రూరల్, తిరుపతి జిల్లా, వేమూరు గ్రామము నివాసిని. నేను గత 12 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటూ జీవనంగా చేసుకుంటూ మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ వ్యవసాయానికి రావడం జరిగింది. నాకున్నటువంటి పొలం 5 ఎకరాల పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలని చేయాలని కూడా దృఢంగా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక 2 ఎకరాలు పట్టుపురుగుల పెంపకము, 2 ఎకరాల్లో మామిడి సాగు. ఆ మామిడి సాగులో మామిడి చుట్టూ రింగ్ ట్రెంచెస్ ఇవి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏటీఎం మోడల్ ఒక 20 సెంట్లు, ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు నిరంతరం మనం ఒక రైతుగా ఉండి ఒక బజారుకు పోకుండా నిరంతరం మన భూమిలో పండించుకొని మంచి ఆహారాన్ని మా పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతో నేను ఈరోజు ఒక ఏటీఎం మోడల్ కూడా చేసుకోవడం జరిగింది. 6 ఎకరాలో ట్రెడిషనల్ వెరైటీస్ ప్యాడీ, అది ఏ గ్రేడ్ మోడల్ని చేస్తున్నాను. ఒక 1/2 ఎకర్లో ఇంటికి కావాల్సినటువంటి మిల్లెట్స్ కావచ్చు, అందులో భాగంగా ఒక పిఎండిఎస్ విధానాన్ని ఈరోజు నిర్మించుకోవడం జరిగింది. ఆ పిఎండిఎస్ వచ్చి ప్రధాన పంట మినుములు తీసుకోవడం జరిగింది. మినుముల్లో ప్రధాన పంటలో మళ్ళీ ఒక 4 ప్రధాన పంటలు, ఆ 4 ప్రధాన పంటలు బయోడైవర్సిటీ కోసం ఒక 10 రకాలు తీసుకోవడం జరిగింది. సుమారు 15 పంటలు నేను ఈరోజు గ్రో చేశాను. క్రాప్స్ అన్నీ ఉండడం వల్ల భూమిలో వేర్లు బాగా సస్టైన్ అయ్యి మైక్రోన్యూట్రియన్స్ అనేది లోపల ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. దట్ ఈస్ ద మైక్రోరైజా అని కూడా అంటారు ఒక శాస్త్రపరంగా. కాబట్టి ఇలాంటి విధానము మనము గ్రో చేయడం వల్ల భూమి లో వేర్లు, రకరకాల వేర్లు, రకరకాల పైకి కిందకి హెచ్చు తగ్గులుగా ఉండడం వల్ల భూమి బాగా లూజ్ అవుతుంది. ఈ లూజ్ అవడం వల్ల వర్షపు నీళ్ళని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ, అంటే భూమి కూడా ఒక రిజర్వాయర్ కదా. ప్రతి ఒక ఎకర్ మన ఈవీసీ గారు చెప్తుంటారు, ప్రతి భూమి ఒక రిజర్వాయర్ కావాలని. ఆ విధానం కావాలన్నప్పుడు ఈ బయోడైవర్సిటీ క్రాప్స్ వల్ల భూమిలో మెత్తదనం వచ్చి వేర్లు ఇంకే స్వభావం వస్తుంది. కాబట్టి మన పైన 10 నదుల నీరు అంత పైన నడుస్తుంది. ఆ వాటర్ కూడా ఇలాంటి విధానం వల్ల ఈ యొక్క బయోడైవర్సిటీ క్రాప్స్ ఈ వేర్లు భూమిని లూజ్ చేయడం వల్ల ఆ యొక్క వాటర్ కెపాసిటీ స్టోరేజ్ చేసుకుంటుంది. ఈ బయోడైవర్సిటీ క్రాప్స్ వల్ల వేడిని డైరెక్ట్గా ల్యాండ్కి గురి కాకుండా చేస్తుంది. అందులో భాగంగా మినుములు ఈరోజు హార్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 1/2 ఎకరాలో సుమారుగా 2.5 క్వింటాలు వరకు ఈరోజు మనము బుద్ధులు పండించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు హార్వెస్ట్ అయ్యడం జరిగింది. తర్వాత వచ్చి మొక్కజొన్న సుమారుగా 1000 కంకులు దాకా వచ్చింది. ఆ 1000 కంకులు మేము బజార్కి అమ్ముకోవడం జరిగింది. కొంత ఇత్తనం కూడా గ్రో చేసుకోవడం జరిగింది. దానివల్ల ఒక 10,000 రూపాయల ఆదాయము. ఉద్దుల వల్ల 2.5 క్వింటాల వల్ల సుమారుగా నేను వాల్యుయేషన్ చేసుకుంటాను కాబట్టి నాకు సుమారుగా ఒక 25,000 వస్తుంది. ఒక క్వింటాలు జొన్న వస్తుంది. ఒక క్వింటాలు ఈరోజు 30 రూపాయలు అనుకున్నా ఒక 3,000 రూపాయలు. ఇంకపోతే ఇందులో కందులు ఉన్నాయి, నెక్స్ట్ క్రాప్ కందులు ఉన్నాయి. ఇందులో ఆముదం నెక్స్ట్ గ్రో అవుతుంది. ఈరోజు పిఎండిఎస్ నేచురల్గా వర్షానికి ఇది గ్రో అయింది. నెక్స్ట్ డ్రిప్ విధానాన్ని అందిపుచ్చుకొని అందులో బొప్పాయి వేసుకోవడం, అంటే భూమిని మళ్ళీ దున్నం. మళ్ళీ మెయిన్ క్రాప్ దాంట్లో మనం వేసినట్టు 5లో 3-4 హార్వెస్ట్ అయినాయి, ఇంకా 2-3 ఉంటాయి. ప్రధానంగా ఇప్పుడు కందులు వస్తున్నాయి, ఆముదం ఉంటుంది, అందులో రీసోయింగ్ చేస్తాం. మళ్ళీ డ్రైవర్స్ కోసం మళ్ళీ కూడా కొంత వేసుకుంటాము, అది మళ్ళీ తర్వాత. ఈ విధంగా సాయిల్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ గ్రో చేసుకోవడం. తర్వాత పంట తర్వాత పంట, పంట తర్వాత పంట వస్తుంది. ఈ విధంగా భూమిని
దున్నకుండా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెంచుకోకుండా ప్రతి రైతు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా భూమే తనంతకు తాను తయారు చేసుకుని మొక్కకి ఇంతకుముందు చెప్పినట్టుగా మైక్రోరైజా అంటే భూమికి ఇచ్చిపుచ్చుకునే స్వభావాన్ని ఆల్రెడీ తయారు చేసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సినవి ఈ విధానాన్ని మనం పాటిస్తే ప్రతి రైతు ఈ విధానాన్ని అందిపుచ్చుకుంటే అతను హెల్త్ బాగుపడుతుంది. అంతకుముందు సాయిల్ బాగుపడుతుంది. సాయిల్ బాగున్నదంటే హెల్త్ బాగుపడుతుంది.